శ్రీ విష్ణు అంటే మినిమం నవ్వులనే గ్యారంటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. సామాజ వర్గమన కామెడీతో పాటు కాసులు కురిపించింది. స్వాగ్ ఆడకపోయినా కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ అనే పేరు తెచ్చింది. ఇప్పుడు కొత్తగా సింగిల్ తో మన ముందుకొచ్చాడు శ్రీ విష్ణు. కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సార్ పనిలో రూపొందించిన ఈ రొమాంటిక్ ఫన్ మూవీ ఎలా ఉందంటే, ముందు కథ ఏంటో చూద్దాం. చిన్నప్పటి నుంచి బ్రేకప్ తప్ప ప్యాచప్ లేని లైఫ్ విజయ్ది. అతనే మన శ్రీ విష్ణు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం. మెట్రో ట్రైన్లో పూర్వ అలియాస్ కేతికా శర్మని చూసి ప్రేమిస్తాడు. ఆమెకు ముందు ఇష్టం ఉండదు, తర్వాత ఇష్టపడుతుంది. ఇంకోవైపు హరిణి ఊరఫ్ ఇవానా నువ్వు కావాలంటూ విజయ్ వెంట పడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఇరుక్కుపోయిన ఈ కుర్రాడి బ్యాచులర్ లైఫ్ కి ఎవరు ముగింపు ఇచ్చారు? పూర్వ హరిణిలో ఎవరికి తాను ఓటేశాడనేది తెర మీద చూడాల్సిందే. యూత్ ని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా ట్రెండ్స్ ని ఫుల్ గా వాడేసుకున్నాడు దర్శకుడు కార్తీక్ రాజు. దానికి శ్రీ విష్ణు టైమింగ్ తోడవడంతో నవ్వులకు లోటు లేకుండా ఫస్ట్ హాఫ్ గడిచిపోతుంది. విజయ్ ఫ్రెండ్ మధ్య వయసు బ్రహ్మచారిగా వెన్నెల కిషోర్ హీరోకి సమానంగా కనిపిస్తూ వినోదాన్ని పండించాడు. ముఖ్యంగా వన్ లైనర్లు బాగా పేలాయి. స్టార్ హీరోలను అనుకరించడం, సెలబ్రిటీ బ్రహ్మచారులను ఉదాహరణగా చెబుతూ శ్రీ విష్ణు డైలాగులు చెప్పడం లాంటివి థియేటర్లలో నవ్వులు పోయించాయి. కేతికా శర్మని ప్రేమలో పడేసే ట్రాక్ కొంచెం రొటీన్ గా అనిపించినా టైం పాస్ కి ఢోకా లేకపోవడంతో తొలి సగం పెద్దగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఎమోషన్ కోసం సెకండ్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీతో కొంచెం సీరియస్ టర్న్ తీసుకున్న దర్శకుడు దాన్ని అంతే ప్రభావవంతంగా చెప్పలేకపోవడంతో ఆ ఎపిసోడ్ కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. శ్రీ విష్ణు ఎవరిని ప్రేమించాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి చివరి దాకా దాన్ని సస్పెన్స్ లో పెడుతూ చివరికి క్లైమాక్స్ ని ముగించిన తీరు కొత్తగా అనిపించింది. హరిణికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కొంచెం స్లోగా నడిచి అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. సినిమా అయ్యాక ఈ మధ్య కాలంలో ఈ మాత్రం ఎవరు నవ్వించారనే ఫీలింగ్ కలుగుతుంది కనుక సింగిల్ మరీ నిరాశపరిచే అవకాశం కలిగించలేదు. యాక్టర్స్ పరంగా చూసుకుంటే శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ రెండు స్తంభాలుగా నిలబడి యావరేజ్ కంటెంట్ ని డీసెంట్ గా నిలబెట్టారు. కేతికా శర్మ, ఇవానా బాగున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా గొప్ప స్కోప్ లేకపోయినా పాస్ అయ్యారు. కమెడియన్లు ప్రభాస్, సీను, సత్య కనిపించేది కొన్ని నిమిషాలే అయినా నవ్వించేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. ప్రొడక్షన్ పెద్దగా ఖర్చు లేకుండా చుట్టేశారు. మెట్రో స్టేషన్, ఒక కార్ షోరూమ్, ఆఫీస్ సెటప్, 2-3 ఇళ్లలో మొత్తం సినిమా నడుస్తుంది. క్వాలిటీ పరంగా గీతా ఆర్ట్ స్థాయిలో లేకపోయినా బడ్జెట్ డిమాండ్ చేయలేదు కాబట్టే అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారేమో అనుకోవాలి. విశాల్ చంద్రశేఖర్ పాటలు పెద్దగా ప్లస్ కాలేదు. బీజిఎం పర్వాలేదు. టెక్నికల్ టీం పనితనం ఓకే. నో కంప్లైంట్స్, నో కాంప్లిమెంట్స్. టికెట్ బుక్ చేసుకుని థియేటర్కు వెళ్తే కాసిని నవ్వులతో కాలక్షేపం చేస్తే చాలు. లాజిక్లు, మ్యాజిక్లు అక్కర్లేదనుకుంటే సింగిల్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలా కాదు, మాకు బోలెడు అంచనాలున్నాయి, బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే మాకు అన్ని ఎలిమెంట్స్ కావాలంటే మాత్రం కొంత హ్యాపీ, కొంత బీపీ అనిపించవచ్చు. యువతను లక్ష్యంగా పెట్టుకున్న హీరో, దర్శకుడు ఆ విషయంలో తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. కానీ ఫ్యామిలీ జనాలకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించకపోవచ్చు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ మీద భారం వేసి వెళ్లారంటే మాత్రం సింగిల్ మిమ్మల్ని నిరాశపరచదు. కాకపోతే సింగిల్ గా కాకుండా ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు.